నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 మార్చి 27వ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఓం సరస్వతీయ నమః అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశ్యాధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూస్తే గనుక ఆర్థికంగా మీకు అయితే రేపటి రోజున మెరుగైన కాలం అనేది కొనసాగుతుంది అని చెప్పుకోవాలి. రేపటి రోజున మీ అర్హతకు తగ్గ ప్రతిఫలం అనేది చక్కగా దక్కి తీరుతుంది అని చెప్పుకోవాలి. అదృష్ట యోగం అనేది కొనసాగుతోంది. ముఖ్యంగా మీ కష్టానికి తగ్గ ఫలితం అనేది దక్కుతీరుతుంది. చైతన్యవంతమైన నిర్ణయాలను మీరు తీసుకోవాలి, వాటిని ఆచరణలో పెట్టాలి. పెద్దల నుంచి మీకు ప్రోత్సాహం అనేది చక్కగా లభిస్తోంది. సంకోచించకుండా మంచి భవిష్యత్తుని మీరు నిర్మించండి. వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున మీ చార్మింగ్ ప్రవర్తన అనేది అందరినీ కూడా ఆకర్షింపజేస్తుంది. ఇక రేపు మీకు కొంచెం అదనంగా డబ్బులు సంపాదించేందుకు నూతన ఆలోచనలు చేయాలి. ఈ రాశి వ్యక్తులకి ప్రేమ జీవితంలోనూ మీ అంకితమైన తిరుగులేని ప్రేమకు అద్భుతాన్ని సృష్టించే శక్తి కలిగి ఉంటుంది. వృషభ రాశి వ్యక్తులకు మీ జీవిత భాగస్వామి సమక్షంలో రేపటి రోజున సమయం చాలా అద్భుతంగా గడుస్తుంది అని చెప్పుకోవాలి. అలాగే మీ యందు బెస్ట్ ఈవ్గా సాక్షాత్కరించడం ఖాయం. ఇక రేపు మీకు ప్రారంభం చాలా అద్వితీయంగా మారుతుంది. మిమ్మల్ని రోజంతా కూడా ఉత్తేజపరిచేలా చేస్తుంది. అదేవిధంగా మీరు కొత్త పనులను చేపట్టి సకాలంలో మీ పనులను పూర్తి చేస్తారు. ఇంట బయట కూడా ఆశ్చర్యం కలిగించే విషయాలు మీకు తెలుస్తాయి. ముఖ్యంగా రేపు ఒక ఉపకారం అనేది కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో మీకు పురోగతి అనేది చక్కగా సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మీకు సంతృప్తికరంగా సాగుతాయి. ఈ రాశి వ్యక్తులకు ఊహించినటువంటి విధంగా ఒక ఆదాయ మార్గం అనేది దక్కుతుంది. ఆశ్చర్యానికి మీరు గురి అవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రశాంతమైన జీవితం మీకు ఏర్పడుతుంది. రేపటి రోజున మీరు చేస్తున్న పనులలో ఉండే అవాంతరాలు తొలగిపోతాయి. మీకు కొన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొనే సూచన ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. పలుకుబడి పెరగబోతోంది. మీ పనులు చకచకా పూర్తి చేస్తారు. వృషభ రాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు రేపటి రోజున కలగడానికి, మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందటం కోసం రేపటి రోజున శ్రీ లలిత అష్టాక్షరి స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది. అలాగే మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన చేయిస్తే మీకు శుభయోగాలు పెరుగుతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.